ఎప్పటి నుంచో ప్రకటిస్తారని భావిస్తున్న రైతు డ్వాక్రా రుణమాఫీల ఊసే మేనిఫెస్టోలో లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నిరుద్యోగులకు సైతం మరోసారి ఊరట లభించలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో వెళ్లాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారట. గతంలో ఉన్న 2-3 పథకాలకు మాత్రమే పెంపు ఉండడం, ఉచిత బస్ స్కీమ్ పై సీఎం ఆలోచన చేయకపోవడం పట్ల షాక్ అవుతున్నారు. మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు లేకపోవడంతో వైసీపీలో నేతల్లో ఆందోళన నెలకొంది. కొత్త పథకాలు, జనాలను ఆకర్షించే పథకాలు లేకపోవడంపై కూడా అయోమయం ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో పార్టీ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు. వారు మేనిఫెస్టో విడుదల చేయక ముందు ఇంతకు ముందు మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేశారో వారు ఏ మేరకు నెరవేర్చారు అని ప్రజలకి వారు సమాధానం చెప్పాలి. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు 95%, 99% మేము చేశామని చెప్తున్నారు. కానీ ఇవాళ కనుక మనం చూసినట్లయితే ఇళ్ళు ఏవైతే వాగ్దానం చేశారో పేదలకి, ఇంతకు ముందు నిర్మాణం జరిగినటువంటి 3.5 లక్షల ఇళ్ళు కూడా సరిగ్గా పేదలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది సంపూర్ణంగా కేంద్ర సహకారంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది. కనుక ఆయన చేసింది ఏమిటి? అదేవిధంగా వారు ఏమన్నారు, రైతు భరోసా కింద ఇంతకుముందు మేము 13,500 ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు. కానీ ఆయన ఇస్తున్నాడా? లేదు. 6,000 కేంద్రం ఇస్తుంది. కనుక ఇది కూడా పోయినసారి వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు తప్పినట్టే. కనుక ఇవన్నీ చూసినట్లయితే వారు ఒకదాని తర్వాత ఒకటి మేనిఫెస్టో ఇంతకుముందు మేనిఫెస్టో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా వారు తప్పారు.